మొన్న టొమాటో ఇవాళ అరటి విషయంలోనూ రిపీట్ అయింది. కర్నూలు జిల్లాలో అరటి ధరలు పతనమయ్యాయి. కిలో అరటి కేవలం ₹2 పలుకుతోంది. దీంతో గిట్టుబాటు కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో చంద్ర ఓబులరెడ్డి అనే రైతు అరటి గెలలను జీవాలకు వదిలేశాడు. కర్నూలు జిల్లాలో అరటి సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క అరటి గల గతంలో ₹200 పలికేదని ఇప్పుడు కేవలం ₹50 మాత్రమే పలుకుతూ ఉండడంతో పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మహానంది మండపంలో వేల ఎకరాల్లో రైతులు అరటి పంట సాగు చేశారు. చేతికొచ్చిన పంటను రైతులు మార్కెట్కు తరలించి అమ్ముకునే దశలో గిట్టుబాటు ధర లేక దిగులు పడుతున్నారు. ఎకరాకు సుమారు ₹1,00,000 పెట్టుబడితో పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక పొలాల్లో నిరుపయోగంగా మారుతోందని ఆవేదనతో చెబుతున్నారు. మధ్య ధరలు బతికిపోతున్నారు. రైతులకు వచ్చే ఆదాయం కూడా 10,000 కాడికి ఎకరాకు 10,000 కూడా రావడం లేదన్నా. ముదురాదులు వేసా ఇవి నిలబెట్టిన తర్వాత మాగడము పోవడము, వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చే వ్యాపారాలను అడగడము చాలా హీనంగా తయారైపోయిందన్న రైతు పరిస్థితి. తిమ్మాపురం, బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగర్, గాజులపల్లె గ్రామాల్లో రైతులు అరటి పంట సాగు చేశారు. సుమారు 2,000 ఎకరాలకు పైగా అరటి పంట పండించారు. మహానంది మండలం నుంచి అరటి గెలలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేవారు. అయితే అరటి ధర అంతంత మాత్రంగానే ఉండడంతో ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. దాంట్లో ముదురటికి భారీగా లాస్ వచ్చేసింది. నివర్ తుఫాన్ వల్ల గొల్లలన్నీ కింద పడిపోయి పక్కన పడేసినాము. ఇప్పుడు అయితే కనుక నేత అరటి పాకానికి వచ్చింది. సంక్రాంతికి పూర్తి గెలలన్నీ తెగుతాయి. కానీ ఇప్పుడు మధ్య దళారులు వచ్చేసి ₹1 ఇస్తావా, ₹2 ఇస్తావా అంటున్నారు. మాకు ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు సరైన వ్యాపారస్తుల్ని పంపించి మాకు మంచి గిట్టుబాటు ధర కల్పించేట్టుగా చూడవలను. లేదని పక్షంలో గవర్నమెంటే మాకు ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరోవైపు రైతుల నుండి కొన్న అరటి గెలలను ఇతర రాష్ట్రాలకు పంపాలంటే అక్కడ కూడా సరైన ధరలు లేవని, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఓ అరటి రైతు అరటి పంటకు గిట్టుబాటు ధర లేక మనస్తాపంతో పండించిన పంటను గొర్రెలకు పడేశాడు. 2 ఎకరాలు ముదురెట్టింది. నా కొడుకు పేట 3 ఎకరాలు ఉంది. ఆయన పేట 90,000 తీసుకుని ₹1,10,000 తీసుకున్నాను. నా పేట ఒక 90,000 తీసుకున్నాను. నా భార్య పేట ఒక 50,000 తీసుకున్నాను లోను. ఈ ముదురెట్టి వచ్చేసి 20,000 వచ్చింది. 1,20,000 పడేసిన. ఇప్పుడు మేము మాట్లాడేది ఈ తోటలోనే ఇక్కడ పడేసినాను. ఈ పడేసిన 2,000తో అడుగుతారు. అది మేము ఆళ్ళగడ్డకు నేను ఎత్తకపోతా అని ఆళ్ళగడ్డకి ఎత్తకపోతే కూళ్ళు నే బరాయించుకొని టన్నుకు 500తో 2,000తో అడుగుతున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని అరటి రైతులు కోరుతున్నారు.